మన భారతదేశంలో ఉన్న 5 మిస్టీరియస్ దేవాలయాలు. అందులో మొదటిది కేరళలో ఉన్న పద్మనాభ స్వామి దేవాలయం. ఇది వరల్డ్ లోనే రిచెస్ట్ టెంపుల్. అయితే ఈ గుడిలోని 6వ గదిని ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ తెరవలేకపోయారు. దీనికి కారణం ఈ 6వ గదిని నాగబంధనంతో బంధించి ఉంచారు. అయితే ఈ గదిలో ఏముందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. రెండవది హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయం. ఇక్కడ అమ్మవారు జ్వాలగా దర్శనమిస్తారు. అయితే ఇక్కడ వెలుగుతున్న ఈ నిప్పుకి భూగర్భ వాయువులకి ఎలాంటి సంబంధం లేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భక్తులు ఈ నిప్పుని సాక్షాత్తు అమ్మవారి శక్తిగా భావిస్తారు. మూడవది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం. ఇక్కడ దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అయితే నైవేద్యంగా సమర్పించిన మద్యం ఎక్కడికి వెళ్లకుండా మాయమైపోతుంది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని సీక్రెట్. నాలుగవది ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం. ఇది ప్రాచీన శిల్పకళకే కాదు, ఎన్నో మిస్టరీలకు కూడా ప్రత్యేకం. పురాణాల కథల ప్రకారం ఈ ఆలయం మ్యాగ్నెటిక్ ఎనర్జీని విడుదల చేసే సోలార్ సెంటర్ గా పనిచేస్తుంది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు గర్భగుడిలో ఉన్న మ్యాగ్నెటిక్ రాయిని తీసివేయడం వల్ల ఈ ఆలయం యొక్క శక్తి కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. ఐదవది ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి ఆలయంలో ఉన్న గాలిలో తేలాడే స్తంభం. 70,000 కిలోల రాతి స్తంభం ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇక్కడ గాలిలో తేలుతూ ఉంటుంది. దీన్నే హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అంటారు. అయితే ఇది ఎలా గాలిలో తేలుతుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇవే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. వాటిలో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేసి తెలియజేయండి.